సీఎం క్యాంప్ ఆఫీస్లో టపాకాయల చప్పుళ్లు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఇనుప బూట్లతో చలో అసెంబ్లీని తొక్కించేసిన తొండాటలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పైచేయి అనిపించుకున్నారు. సరే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్. యుద్ధ నీతి అనేది ఎప్పుడో మాయమైపోయిన రాజకీయ కురుక్షేత్రంలో అందరూ అన్ని రకాల తొండాటలకు పాల్పడిపోయినప్పుడు తాను మాత్రం మడికట్టేసుకుని కూర్చోవడంలో ఉచితాలు ఉండకూడదనుకున్న కిరణ్ ఇదిగో ఇప్పుడు కాకీలను రంగంలోకి దించి చలో అసెంబ్లీ రాయిళ్లతో కబడ్డీ ఆడేసుకున్నారని చెప్పక తప్పదు. ఇక్కడ ఆయన గెలిచిపోయినందుకే క్యాంప్ ఆఫీస్లో నవ్వులు విరగపండాయి. ఢిల్లీ వలాల్ని సైతం ఈ పరిణామం తెగ మురిపించేసిందనేది ఇక్కడ ఆయన సొంత పార్టీ ప్రత్యర్థుల ముఖాల మీద నెత్తుటి చుక్క లేకుండా చేసి పారేసింది. కిరణ్ సర్కార్ని చేతకాని ప్రభుత్వం అంటూ ముద్రలేసి సాగనంపేయాలనుకున్న అస్మదీయులకు పచ్చి వెలక్కాయలే దిక్కయ్యాయన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. దాదాపు నెల రోజులుగా అటు జనాన్ని ఇటు ప్రభుత్వాన్ని భయపెట్టి చంపేసిన చలో అసెంబ్లీని ప్రతిపక్షాలు ఎంత సీరియస్గా తీసుకున్నాయో గాని గవర్నమెంటోళ్లు మాత్రం మహా సీరియస్గా తీసుకుని పకడ్బందీగా పడగొట్టి పారేశారు. అక్కడితో కథ కంచికెళ్లిపోయిందంటే వీల్లేదంటున్నాయి కొన్ని మేధావి వర్గాలు. చలో అసెంబ్లీని అణిచివేయడం అంటే మానవ హక్కుల్ని కాలరాయడమేనన్నది ఈ వర్గాల సూత్రీకరణ. ఒక శాసనసభ సభ్యుడికి రాజ్యాంగం ఇచ్చిన కొన్ని హక్కులున్నాయని వాటిని తుంగలోకి తొక్కేసి అక్రమంగా అరెస్టులకు పాల్పడిపోవడం ఖచ్చితంగా హక్కుల ఉల్లంఘనేనంటూ వాదిస్తారు మాడభూషి శ్రీధర్ వంటి నిపుణులు. ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, దానికోసం ఆందోళన కార్యక్రమాల్ని చేపట్టడం ప్రజా సంఘాలకు ప్రజా ప్రతినిధులకు ఉన్న హక్కు. పైగా అహింసాయుతంగా ఆందోళన చేస్తామంటూ హామీ ఇచ్చినా సరే అటువంటి ఆందోళనకు అనుమతులు ఇవ్వకపోవడాన్ని అవి తప్పు పడుతున్నాయి. ఇటువంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఎన్నో తీర్పుల్ని ఉటంకిస్తూ శ్రీధర్ ఓ పెద్ద వ్యాసాన్నే రాచేశారు. ప్రజల తరఫున ఆందోళనని చేపట్టే వారి పట్ల ప్రభుత్వాలు అవలంబిస్తున్న ధోరణుల్ని ఖండించి తీరాల్సిందే. అందుకు కోర్టు ఇచ్చిన అనేకానేక తీర్పుల్ని సోదాహరణంగా వివరించుకోవాల్సిందే. అయితే ఆందోళన పేరుతో గతంలో జరిగిన అనేక సంఘటనల పట్ల కోర్టులు ఏ విధంగా స్పందించాయో, ప్రజల ఆస్తులకు ప్రాణాలకు నష్టం వాటిల్లిన నేపథ్యాల్ని దృష్టిలో ఉంచుకుని అవే కోర్టులిచ్చిన తీర్పుల ప్రస్తావనలు కూడా ఇక్కడ చెప్పుకుని తీరాల్సిందే. మిలియన్ మార్చ్ అంటూ ఆ మధ్య చేసుకున్న ఒక మంచి కార్యక్రమం నిర్వాహకుల పట్టు తప్పి హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఉన్మాదుల చేతుల్లోకి వెళ్లిపోయిన హింసాత్మక నేపథ్యాల్ని మర్చిపోతే ఎలా? ఉద్యమకారుల అసంకల్పిత చర్యలో మరొకటో ఉన్మాదం అక్కడ పొంచున్నప్పుడు భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల భుజాల మీదే ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేయక తప్పడం లేదు. హైకోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు తలపెట్టిన ఒక ఆందోళన అదుపు తప్పిపోతే అక్కడ దొర్లిపోయిన సంఘటనల పట్ల ఈ మధ్య సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకోవాల్సిందే. కోర్టులిచ్చిన తీర్పులు అన్ని సందర్భాల్లో ఎక్కడ పడితే అక్కడ ఎవరిష్టం వచ్చిన రీతిలో వాళ్ళు తమకు అనుకూలంగా అన్వయించుకోవాలనే ప్రయత్నాల్ని సైతం అవే కోర్టులు తప్పు పట్టాయి కూడా. అటువంటి జడ్జిమెంట్స్ కూడా ఉన్నట్లు గుర్తు. బందులు, సమ్మెలు, హర్తాళ్లు, రాస్తారోకోలు, ధర్నాలు పేర్లేవైనా వాటి వెనక ఉన్న సహేతుకమైన కారణాలు ఎన్నెన్ని ఉన్నా వాటి నిర్వహణ దారి తప్పి అదుపు తప్పి ప్రజా జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవడం అన్నది క్షమించరాని నేరం. ఇక్కడ కూడా సరిగ్గా జరిగిపోయేవి అవే మానవ హక్కుల ఉల్లంఘనలేనన్న మాటల్ని మర్చిపోకూడదన్నది ఒక నికార్సైన అభిప్రాయమే. ఎవరి డిమాండ్లు వాళ్లకు ఉండవచ్చు. వాళ్లకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అయితే మనకున్న హక్కులు అవతలి వ్యక్తుల హక్కుల్ని భంగపరిచేవిగా ఉండకూడదన్న ప్రాథమిక సూత్రాన్ని సైతం ఇక్కడే ఉటంకించుకుని తీరాలి. ప్రత్యేక రాష్ట్ర వాదనల్లో తప్పేమీ లేకపోవచ్చు. వాటిని ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీల ఆవిర్భావాల్లోనూ తప్పు లేకపోవచ్చు. విద్యార్థి ఉద్యోగ సంఘాలు క్రియాశీలకంగా అందుకోసం పనిచేసుకుపోవడాన్ని ఇక్కడెవరూ తప్పు పట్టడం లేదన్నది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అటువంటి వాదనల పేరుతో ఉద్యమాలు నిర్వహిస్తున్న కొంతమంది నాయకుల పోకడలు సమాజం మీద, అటువంటి సమాజంలో బ్రతికేస్తున్న పౌరుల జీవితాల్ని అభద్రతా వాతావరణంలోకి నెట్టేస్తున్నప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యాలు ఎలా ఉండాలన్నది పదే పదే చర్చకొస్తోంది. మొన్నటి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిరోధించే చర్యల్లో భాగంగా హైదరాబాద్ నగరాన్ని నిరంకుశంగా దిగ్బంధం చేసి
ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టిన ప్రభుత్వం పోకడలను ప్రశ్నించే అధికారం ప్రజలకు ఎప్పుడూ ఉండాల్సిందే. అయితే వాళ్ళని అవస్థల పాల్చేసిన పనిని ప్రశ్నించకుండా కేవలం ఉద్యమకారుల్ని బంధించారన్న మాటలే బలంగా వినిపించడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక చలో అసెంబ్లీ కార్యకర్తలకు దాన్ని నిరోధించే ప్రభుత్వానికి మధ్య సృష్టించబడిన ఒకానొక యుద్ధ వాతావరణంలో సామాన్య పౌరుడనే వాడికి వాటిల్లిన మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు? ఆగిపోయిన కరెంటు, నిలిచిపోయిన నీళ్లు, మూసేసిన స్కూళ్లు, నిలిపేసిన బస్సులు, రైళ్లు, పనిచేయని ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇవన్నీ ప్రజల్ని ఇబ్బందుల పాల్చేసే చర్యలు కావా? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా అన్నది మళ్ళీ మళ్ళీ వేస్తున్న ప్రశ్న. ఆన్సర్స్ ప్లీజ్.